దూరపు కొండలు నునుపేనయా, దూరపు కొండలు నునుపేనయా, భవిత సత్యమదిగో గ్రహించుమయ్యా, గ్రహించుమయ్యా. తృప్తి లేని జీవితమే శాపకరమయ్యా, సంతుష్టి సైతమే క్షేమకరమయ్యా. శాపకరమయ్యా, లేని జీవితమే శాపకరమయ్యా, సంతుష్టి సైతమే క్షేమకరమయ్యా, సంతుష్టి సైతమే క్షేమకరమయ్యా. తృప్తి లేని జీవితమే శాపకరమయ్యా, తృప్తి లేని జీవితమే శాపకరమయ్యా, సంతుష్టి సైతమే క్షేమకరమయ్యా, సంతుష్టి సైతమే క్షేమకరమయ్యా. కలిగున్న దానిలో హాయి ఉందయా, కలిగున్న దానిలో హాయి ఉందయా, లేనిపోని కోరికలో హాని ఉందయా, హాని ఉందయా, హాని ఉందయా. తృప్తి లేని జీవితమే శాపకరమయ్యా, సంతుష్టి సైతమే క్షేమకరమయ్యా, సంతుష్టి సైతమే క్షేమకరమయ్యా. చెత్త చెదారాన్ని పోగు చేసుకోకండి, చెత్త చెదారాన్ని మోసుకుంటూ తిరగకండి. కొంతమంది పాపం పిచ్చోళ్ళను చూడండి, ఏమిటో చెత్తంతా మోసుకెళ్తూ ఉంటారు. వాళ్ళు రోడ్డు పక్కన పడున్న చెత్తంతా ఆ సంచుల్లో వేసుకుంటారు, సంచుల్లో వేసుకుంటారు. ఆ 5 సంచులు, 4 సంచులు, 6 సంచులు మేరేసుకుని వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఒకవేళ ఆ మూటలను తెరిచి చూస్తే దాంట్లో ఏముంటుంది? చెత్తే ఉంటుంది. తాగుడు అనేది ఒక చెత్త, తిరుగుళ్ళు ఒక చెత్త, బూతు సినిమాలు ఒక చెత్త, అబద్ధాలు ఒక చెత్త. ఈరోజు నీ జీవితంలో ఏ చెత్త అయితే ఉందో, ఏదైనా సరే సైతానుకు సంబంధించింది, అది చెత్తే. అది నీకు క్షేమం కాదు, అది నీకు ఆశీర్వాదం కాదు. ఆ చెత్తను వెంటనే వదిలించుకోవాలి. పెంట గుమ్మము దానికే సదృశ్యం. పట్టణం శుభ్రంగా ఉండాలంటే చెత్తంతా బయటికి పోవాలి. ఇల్లు శుభ్రంగా ఉండాలంటే ఇంట్లో ఉన్న చెత్తంతా బయటికి పోవాలి. వినండి, మీ ఇంట్లో చెత్త బుట్ట ఉంటుంది. తినేసిన తర్వాత కొంతమంది మిగిలిన పదార్థాలన్నీ కూడా చెత్తలో వేసేస్తారు. వంట చేస్తున్నప్పుడు చెత్తంతా మిగిలితే దాన్ని ఆ బుట్టలో పడేస్తారు. అది వెంటనే అక్కడి నుంచి తీసి బయట పడైపోతే అక్కడికి దోమలు వస్తాయి, అక్కడికి క్రిములు వస్తాయి, అక్కడి నుంచే వ్యాధులు స్టార్ట్ అవుతాయి, అక్కడి నుంచే వాసన స్టార్ట్ అవుతుంది. ఎక్కడ చెత్త ఉంటుందో అక్కడ బ్యాక్టీరియా ఉంటుంది, ఎక్కడ బ్యాక్టీరియా ఉంటుందో అక్కడ అనారోగ్యం తాండవిస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? ఇంట్లో ఉన్న చెత్త
ఎంత వెంటనే బయటపడేస్తే ఆ ఇంటికి అంత మంచిది. నీలో ఉన్న ఇది కూడా ఇల్లే, ఇది దేవుడు నివసించే ఇల్లు. ఈ ఇంట్లో చెత్త ఉండడానికి వీల్లేదు. మీ ఇంట్లో ఉన్న చెత్త ప్రతిరోజు బయట పడేస్తారా? వారానికి ఒకసారి పడేస్తారా? గట్టిగా చెప్పండి. ప్రతిరోజు పడేస్తారా? అలాగే మీ శరీరంలో ఉన్న చెత్త ప్రతిరోజు బయటపడేయాలి. ప్రతిరోజు దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నాలో ఏదైనా చెత్త ఉందేమో, నాలో ఏదైనా దోషం ఉందేమో. దావీదు అదే చేశాడు. యెహోవా నన్ను పరిశీలించుము, పరిశోధించుము, నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా నా యందు ఉన్నదేమో నన్ను పరీక్షించుము. ఇది చెత్తను బయటపడేసుకునే విధానం. యోబు ప్రార్థన చేశాడు, దేవా యెహోవా నా అతిక్రమములు ఎన్ని, నా దోషములు ఎన్ని, అవి నాకు తెలియజేయి, ఆ చెత్తంతా బయటపడేసుకుంటా. యోబు నీతిమంతుడిగా జీవించిన, దావీదు యెహోవా హృదయానుసారుడుగా జీవించిన దానికి కారణం తెలుసా? ఏనాటి చెత్త ఆనాడు వాళ్ళు బయటపడేశారు కాబట్టి. సహోదరి సహోదరులు ఒకరోజు బట్టలు వేసుకుంటారు, స్నానం చేసే ముందు ఏం చేస్తారు? అవి విడిచిపెట్టేస్తారు, మళ్ళీ మంచి బట్టలు వేసుకుంటారు. కొంతమంది మహానుభావులు ఉంటారు, 3 రోజులైనా స్నానం చేయరు, 4 రోజులైనా స్నానం చేయరు. అవే బట్టలు చెమట కంపు కొడుతూనే ఉంటాయి. మళ్ళీ దానికి ఒకటి సెంట్, ఒకటి అత్తర కొట్టేస్తారు. ఆ చెమట కంపు, ఈ అత్తర కంపు రెండు కలిపితే భలే కంపు. సో ఏనాటి కీడు ఆనాటికే చాలు, ఏనాటి చెత్త ఆనాడే తీసేసేయాలి, ఏ రోజు కంపు ఆ రోజే వదిలించేసుకోవాలి. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా దీన్ని క్రియల్లో పెట్టడం ప్రారంభించండి. ఏ రోజు చెత్త ఆ రోజే బయట పెట్టేసేయాలి. పెంట గుమ్మము దానికి సాదృశ్యం.